లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు చదవండి ఎవరు. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుతున్న చాలా మంది స్త్రీలను ఆయన వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏదైతే ప్రభా ఆత్మీయంగా కొరత కలిగి ఉంటున్నామో దాన్ని తండ్రి తీర్చే మా పరలోకపు తండ్రి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా గిన్నె నుండి పొందుతున్నదని మీరు చెప్పారు ప్రభా. తండ్రి సమృద్ధి గల యేసు నామాన్ని బట్టి స్తోత్రాలు. పరలోకంలో భూలోకంలో సర్వాధికారుల దేవాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు కూడా తండ్రి మీరు ఇచ్చిన అధికారం బట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని సెలవిచ్చిన నీ వాక్కును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇలాగ తండ్రి సమయంలో ప్రభా మరి కరెంటు కొరత మీరు ఇంటి వారుగా ఉంటున్నారు. లోకానికి వెలుగైన దేవ, మమ్మల్ని వెలిగించిన మా పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారులు దాచిన తని నేనే లోకమునకు వెలుగై చెప్పారు. నీ వెలుగు తండ్రి సహాయం దాయిచ్యం. నీ నామానికి తండ్రి మహిమ తెచ్చుకోము. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని తీసుకురమ్మని ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు యొక్క నామములో స్తుతిస్తూ దినంగా అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య లేఖన భాగంలో యేసు క్రీస్తు ప్రభులు వారు సిలువను మోసుకుంటూ వెళుతున్నాడు. సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనమును, రక్షింపడుతున్న మనకి దేవుని యొక్క శక్తి. కాబట్టి ఇంకా రక్షణ లేని వారు చూస్తూ వాళ్ళు అనుకుంటారు, అనేకులు యేసు ప్రభు శిలువ మోస్తుంటే ఎన్నో అద్భుతములు చేశాడు, ఎన్నో సూచక్రులు చేశాడు, ఎన్నో మహత్కారం చేశాడు. ఇలాంటి యేసు ప్రభులు వారు ఇలా శిలువ మోయటం ఏమిటి? అనేకులు కూడా అలాగా తలస్తుంటారు, ఆలోచిస్తుంటారు. వారు ఎవరనగా లోక సంబంధులు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు సెలవిచ్చిన మాట ఏమిటో మనకు రాయించిన వాక్య లేఖనాన్ని గమనించినట్టయితే, ఎవరి కొరకు ఏడవాలంట? మీ కొరకు, మీ పిల్ల కొరకు ఏడమని చెప్పాడు. అనగా ఏడ్చేవారు ఎక్కువ ఏడ్చేది సహోదరులే. ఒకవేళ పిల్లవాళ్ళు ఏడ్చినా, మారం చేసినా వారికి ఏదో అక్కర, వారు ఏదో చూశారు, అది కావాలని, అది దొరికేంత వరకు కూడా భయంకరంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు? అలాగే ఏడ్పిస్తూనే ఉంటారు. వారిని కూడా నెమ్మదిగా ఉండనివ్వరు. కాబట్టి అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ యొక్క స్త్రీలు సంఘానికి సాదృశ్యంగా ఉంటున్నారు. అయితే ప్రభు యొక్క దినానికి మాత్రము ఇరువురు కూడా సమానంగానే ఉంటారు. అనే ఉద్దేశం ఏమనగా కొరత తీర్చుకోవడానికి సంఘానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటంటే, సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేవని దేవాది దేవుడే సెలవిచ్చాడు. అందుకని దేవుని యొక్క వాక్యం కూడా ఏమని సెలవిస్తుందంటే, మనం ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్టయితే చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనంలో దేవుడి వాక్యం ఈ రీతిగా, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటి చేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండాను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఆమె ఎవరి కొరకు ఏడుస్తా ఉంది? తన యొక్క కుమారుని కొరకు ఏడుస్తా ఉంది. ఆమె తల్లి యొక్క తాపత్రమేనుగా నా కుమారుడు క్షేమంగా ఉండాలి. ఎందుకెంతో ప్రయాణం చేసి అలసిపోయాడు, చిత్తలో నీరుగా అయిపోయింది. కానీ ఇప్పుడు నీరు కావాలని ఆ తల్లికి మాత్రమే ఆశ. అయితే పిల్లవాడు కూడా ఏం చేశాడు? అక్కడ రాయించిన వాక్య లేఖన భాగం ఏంటంటే, పిల్లవాడు కూడా ఏడ్చాడు, పిల్లవాడిని స్వరం విన్నాడు. అయితే ఇక్కడ రాయించిన వాక్య లేఖన భాగం అంటే, ఆమె ఏం చేసింది? పిల్లవాడి కొరకు
ఏడుస్తాను. యేసు ప్రభు చెప్పారు, మీ కొరకు మీ పిల్ల కొరకు ఏడవండి. తల్లి యొక్క ఉద్దేశం, తల్లి యొక్క ఆసక్తి, నా బిడ్డ క్షేమంగా ఉండాలి, నా బిడ్డ యొక్క దాహము తీరాలి. అది ఆమె యొక్క విధానం. ఏదైనప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. ఆ తల్లి యొక్క ఏడ్పుని విన్నాడు, బిడ్డ యొక్క స్వరాన్ని కూడా దేవుడు విన్నాడు. ఆ తర్వాత వారికి ఏమిచ్చాడు? నీరిచ్చాడు, దాహం ఇచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి అడిగారు కాబట్టి దేవుడు ఇచ్చువాడుగా ఉంది. దేవుడు కూడా అడుగుతా ఉంటాడు, దేవుడు కూడా అడుగుతాడు. ఓ నా కుమారి, ఓ నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము. దేవుడు హృదయాన్ని అడుగుతాడు. మనమైతే ఏదైతే అక్కర కలిగి ఉంటామో వాటిని మాత్రం మనం దృష్టించుకొని అలా అడుగుతూనే ఉంటాం. కాబట్టి హాగరు దేవుని అడిగి నీరు పొంది తన కుమారుని యొక్క దాహము తీర్చింది. అలాగనే మొదటి సమయాలు 1వ అధ్యాయము 7-8 వచనములు కూడా ఒక మాట రాయబడింది. మొదటి సమయాలు ఎల్కానా ఆమె ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయ్యాలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? నేను నీకు విశేషమైన వాడు కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. కాబట్టి అందుకని ఆ మాట ఎప్పుడైతే ఆ ఎల్కానా అనగా భర్త అలాగ భార్య ఏం చేస్తున్నాడు? ఓదార్స్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఆమెను బలపరుస్తున్నాడు. నువ్వు దుఃఖించడానికి ఏడవటానికి వీల్లేదు. కాబట్టి ఎల్కానా భార్య పట్ల ఎలా ఉన్నాడో ఎంతో ప్రేమ కలిగి ఉంటున్నాడు. ఎక్కడైనా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు. దేవుని మందిరానికి వెళ్తే ఎలా వెళ్తున్నారు? కుటుంబంగా వెళ్తున్నారు. మనం దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటే కుటుంబంగా వెళ్ళలేం. నువ్వు వెళ్ళు, తర్వాత నేను వెళ్తాను, తర్వాత నీవురా. కుటుంబం రావడానికి కొంత వీరు మనకు అభ్యంతరాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఎల్కానా అన్న వారిద్దరూ కలిసి కూడా ఎలా వెళ్తున్నారు? దేవుని మందిరానికి. ఎల్కానా సంతోషంగా ఉన్నాడు కానీ అన్న మాత్రము సంతోషంగా లేరు. నోవా గారి యొక్క ఓడలోకి జతలుగా వెళ్ళారు. ఎలా వెళ్ళారు? పక్షులన్నీ కూడా సంతోషంగా. ప్రభు యొక్క పిలిచాడు, అంతే. ప్రభు పిలిచాడు కానీ అందుకని అలా వెళ్తున్నాయి. యేసు ప్రభుల వారు కూడా పిలిచాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. కానీ తండ్రి దేవుడు ఓడలోనికి పిలిచినప్పుడు జతలుగా వెళుతున్నారు. అందుకని ఎల్కానా అన్నా కూడా ఇద్దరు వెళ్తున్నారు కానీ పక్షులు సంతోషంగా వెళ్ళాయి, జంతువులు సంతోషంగా వెళ్ళాయి. అయితే హన్నా మాత్రము చాలా దుఃఖముతో భారముతో దేవుని మందిరానికి వెళుతూ ఉంది. చిన్నపిల్లలు అప్పుడప్పుడు మారం చేస్తూ ఉంటారు, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకని వారు ఏదో ఆశిస్తారు. ఒక 10 రూపాయలకి 5 రూపాయలు తినటానికి అది ఇచ్చామనుకో వాళ్ళు మహా సంతోషంగా మందిరానికి వస్తారు. అయితే హన్నాకు మాత్రం అలా విషయం కాదు. ఆమె దేని మీద పోరాడుతూ ఉంది? పిల్లలు కావాలి. అందుకని ఇక్కడ దేవుని వాక్యం రాయించనగా విధానం ఏమిటంటే ఆమె కూడా ఏం చేసింది? దేవుడు అనుగ్రహించాడు. ఆమె ప్రార్థన ఆలకించాడు, మందిరానికి వెళ్తా ఉంది. కానీ దేవుడు ఇచ్చిన బిడ్డను ఏం చేసింది? ఆమె దేవుని మందిరంలోనే అలా. మనం అప్పుడప్పుడు అడుగుతుంటాం దేవుడు, ప్రభా నాకు ఇదివు. తర్వాత ఏం చేస్తాము? నీకు ఇస్తానయ్యా, నీవు ఇస్తే ఇస్తాను. యాకోబు గారు ఒక మాట అడిగాడు, నేను ఏ ప్రాంతానికి దేశానికి వెళ్తున్నాను, ఆ దేశంలో ప్రాంతంలో తినడానికి భోజనం, కట్టుకోవడానికి దుస్తులు, బట్టలు ఇస్తే చాలయ్యా, నీకేమిస్తున్నాడు? నీకు దశభాగం ఇస్తాం. కానీ ఉద్దేశములే మనం పంట పండితే, మనకు ఉద్యోగం వస్తే, మన ప్రమోషన్ వస్తే, దేవుడు మనకి ఏదైనా ఇస్తే దానికి ఏం చేస్తాం? మనం కూడా ప్రతిఫలం, దేవుడు ఇచ్చిన దానికి ప్రతిఫలం. కాబట్టి హన్నా కూడా ఏదైతే బిడ్డని దేవుని ద్వారా పొందిందో ఇక్కడ వదిలిపెట్టింది,
దేవుని మందిరంలో అలాగ వదిలేసింది. దేవుని మందిరం ఎవరు వదలటానికి ఇష్టపడ్డారు. ఎందుకనగా అప్పుడు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్న పరిస్థితులు అవి. కానీ అయినప్పుడు కూడా ఆ తల్లి యొక్క ఆశయంతో విధానంతో పిల్లలు లేని సమయంలో కూడా ఆమె తన కుమారుని తీసుకుపోయి మాట ఇచ్చింది. ఏమిచ్చింది? ఎవరికి ఇచ్చింది? దేవునికి చెప్పిన మాట. దేవునికి చెప్పిన మాటను ఆ మాట ఆమె చేసింది, నెరవేర్చుకుంది. కానీ దేవుని మందిరానికి వెళ్తున్నామంటే ఏడుస్తా ఆమె అందుకెళ్తా ఉంది. పిల్లలు కావాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, ఎంతో నష్టపోయినా, అప్పులు ఎక్కువైపోయినాయి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. అక్కడే ఉన్నారు దైవసేవకులు ఉంటున్నారు, పరిశుద్ధులు ఉంటున్నారు. వారు మన కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అందుకని పేతురు చెరసాలు ఉన్నప్పుడు జరిగిన విశేషం ఏమిటి? సంఘము అత్యాశక్తిగా ప్రార్థన చేసింది. మన ప్రార్థన ఎవరు వింటారు? ఎక్కడున్నాడు దేవుడు? భూమి ఆకాశం పట్టజలాన్ని దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. విరిగి నలిగిన హృదయములో ఆయన ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన ఉన్నత స్థలములో ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇలాంటి దేవుడు ఆ దేవుడు వాక్యముడను, వాక్యము దేవుని ఉండను, వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి వాక్యము దేవుడైన ఆ దేవాదేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధ గ్రంథములో. పరిశుద్ధ గ్రంథమే దేవాది దేవుడు. కానీ వాక్యం చదువుతున్నాం. ఈ వాక్యం ఎలాంటిదనగా ఇది వాడైన రెండంచెల ఖడ్గము లాంటిది. ఖడ్గము లాంటిది కాదు. అందుకని ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడంటే, ఈ గ్రంథాన్ని మనం చేత పట్టామంటే, ఈ వాక్యాన్ని చదువుతున్నామంటే, మందిరానికి వెళ్తున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే, మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నామంటే అక్కడేముంది? దేవుని బల్ల ఉంది. అక్కడ దేవుని యొక్క ద్రాక్షరసం ఉంది. ఆయన రక్తానికి సాదృశ్యంగాను, ఆయన శరీర సాదృశ్యంగాను దేవుని పిల్లలు ఉంటున్నారు, దేవుని అంటున్నారు. అది సహవాసం. అదే సహవాసం. క్రీస్తు యేసు ప్రభు యొక్క పిలిచాడు ఆయన. అందుకనే మందిరానికి వెళ్ళట నెహెమీయా న్యాయాధిపతులు ఒక మాట దేవుడు సెలవిస్తాడు, నేను మందిరానికి వెళ్ళట నేను మానను, నేను మందిరాన్ని విడిచిపెట్టను. దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. అయితే మనం అనేక పనుల్లో బిజీగా ఉంటాం, కానీ కొన్ని సమయాల్లో దేవుడు చూసుకుంటారులయ్యా అని అలాగే వెళ్ళిపోతా ఉంటాం. అయినా దేవాది దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. దీర్ఘశాంతమైనకు నన్ను ఇక్కడ హన్నా దేవుని మందిరానికి వెళ్ళే టైంలో ఆమె ఏడ్చుకుంటూ వెళ్తా ఉంది. హగరు ఎందుకయ్యా ఏడుస్తుందంటే తన బిడ్డకి దాహం వేస్తాడు. తన బిడ్డకి దాహం వేస్తాడు. ఎవరు దాహం తీరుస్తారు? అది ఎడారి ప్రాంతం, దొరికే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఆమె కొరకు ఎక్కడ చేసింది? అక్కడ నుంచి జలం పుట్టింది. ఆయన జలాన్ని పుట్టించాడు. ఆయన దాహము కొన్న వారు నీళ్ళద్దకి రండి, దాహం తీర్చేవాడేవాడు. ఆమె దాహం కొరకే ఆ కడవ తీసుకుని ఆ ప్రాంతానికి వచ్చింది. కానీ యేసు ప్రభుని అంటా ఉంది, నీ దగ్గర తాడు లేదే, తీసుకోవడానికి ఏమీ లేదే, ఈ నీరు ఎలా తీసుకుంటాయి? బావి లోతైందే, ఇలా అడుగుతా ఉంది. అయితే అడిగిన ఆమె దాహం ఎలా తెచ్చాడు ప్రభులు వారు? ఎలా తెచ్చాడు? ఆమె కుండను అక్కడే వదిలేసింది. ఆమె దాహము తీరింది. ఎవరు తీసుకెళ్ళింది? యేసు ప్రభు యొక్క వాక్కును తీసుకొని వెళ్ళింది ఆమె. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకవేళ బోరింగ్ దగ్గర కొలా ఎక్కడికి వెళ్ళామంటే వాళ్ళతో పోట్లాడే వస్తాం. ఎందుకంటే నీ సరిగా దొరకవు, నీ దొరకని ప్రాంతం అది, సమయం అది. అయితే ఆమె కుండను అక్కడే వదిలేసి ఎందుకని అది పాత కుండ. ఆ కుండతో ఆమె చేసిన విధానం, తలంపు, ఆలోచన ప్రభువును గుర్తెరిగిన తర్వాత, ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎలాంటి వాడు? ఆయన జీవ జలాన్ని ఇచ్చాడు. ఆమె ఈ యొక్క కుండను మర్చిపోయింది, ఆ బావిని మర్చిపోయింది. అనేకులకు ఏం చేసింది? ఆమె దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించింది. కాబట్టి యొక్క హాగరు చేసిన పని ఏమిటంటే తన బిడ్డకి నీళ్ళు ఇచ్చింది. ఈనాటికి కూడా దాదాపుగా 70 ఈత చెట్లు అక్కడ ఉండి ఇప్పుడు కూడా నీరు అక్కడ సమృద్ధి. ఏ ప్రాంతం అది? ఎడారి ప్రాంతం. కాబట్టి అప్పుడప్పుడు మనకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురైతా ఉంటాయి. అయినా దేవునికి స్తోత్రం. నేను కూడా దాదాపుగా 10 గంటల సమయంలో ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త అలా పరిచయం చేసి తిరిగి వస్తా ఉన్నా. మనకెప్పుడు కూడా ఈ బైబిల్ చాలా మంది ఏదో అనుకుంటా ఉంటారు. ఈ బైబిల్ సంగతి తగిలించుకొని నిలబడితే 10 గంటల సమయంలో ఒక లారీ డ్రైవర్ అక్కడ ఆపాడు. తర్వాత అందులో ఎక్కా. ఆయన ప్రయాణం చేశాడు. ఆయన అన్నాడు, మీ బైబిల్ బ్యాగులు చూసి నేను ఆపానయ్యా. ఆ ప్రాంతం ఎలాంటిదంటే 10 దాటిదంటే నేను దొంగలు ఉండే ప్రాంతం అది. ఆ లారీలు పోతుంటే ఆ లారీని ఆపడము,
ఆ డ్రైవర్లు కొట్టడము, ఒకవేళ ఆపకపోతే రాళ్ళు అడ్డం పెట్టడము, వాడిని దించడం, ఇలాంటి పనులు. అయినప్పుడు కూడా మన బైబిల్ సంచి చూసి వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఆపారు. మన హెబ్రోన్ సహవాసానికి ఒక గుర్తు ఏమిటంటే ఈ బైబిల్ సంచి. ఎందుకనగా బైబిల్ పెట్టుకుంటాం, కీర్తన పుస్తకాలు పెట్టుకుంటాం, కొన్ని కరపత్రాలు కూడా అందులో పెట్టుకుంటాం. ఎలా కొంతమందిగా డబ్బు ఉంటే ఎలా బ్యాగులో పెట్టుకుంటారో అది ఎవరికి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటారు. మన సంచులు మన యొక్క విధానం కూడా అనేకులకి ఏం చేస్తుంటారు, అలాగ కరపత్ర లాగా జార విడుస్తాడు, అది ఇస్తుంటాం. మనం ఆ వ్యక్తికి ఏమి ఇవ్వం. కరపత్ర జీవితాన్ని ఏం చేస్తాడు, చదువుకున్న వాడు క్షేమ పొందుతాడు, వాడు పారేస్తే ఏమవుతాడు, నష్టపోతాడు. అది తెలుసు, ఇది దేవుని వాక్యమే, ఇందులో రాయబడిన మాటలు ఆ తలంపు లేదు ఆ మనిషికి. అందుకనే అగరు తాను చేసినట్టు ఆ ఏర్పుకు దేవుడే ఆలకించి ఆమెకి నీరిచ్చి ఆ బిడ్డను తృప్తిపరిచాడు. అదే మనం చూస్తాం. హన్నా కూడా అలా వేచింది. దేని కొరకు వచ్చింది, నాకు పిల్లలు కావాలని. ఆమె ఎందుకు వచ్చింది, పిల్లకి నీరు కావాలని ఏడ్చింది. ఆయన దేవుడు నమ్మదగిన వాడు, ఎప్పటికి కూడా ఆయన వెనక వేసేటటువంటి వాడు కదా. అడుగుడి, మనం అడగాలి కానీ ఏదైనా సరే దేవుడు గొప్పగా ఇచ్చేటటువంటి వాడుగా మనకి కనపడతా ఉంటాడు. అదే మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 13, 14 వచ్చిన చదవండి. 14. వారు అమ్మ ప్లస్ నాకు టీ తీసుకొని ఇస్తాడు. కానీ ఉద్దేశం తలంపు ఆలోచంటే ప్రభు ఏది ఇచ్చినా మనకి ఎలా ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు, మంచిది ఇస్తాడు. మన ప్రభుల వారే మహాపరిశుద్ధుడు. అందుకనే వ్రాయించిన వాక్య లేఖన బాగంటే ఈమె కూడా ప్రభువును అడిగిందే కానీ అయితే ఏమడిగింది, నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయేది. ఎంత ఆశ్రమకి ఉదయం లేవుగానే దేవుని దగ్గర కాసేపు కొద్దిసేపు ప్రార్థన చేయడం ద్వారా ఎవరి క్షేమమో మనకే క్షేమం, మన ఇంటికి క్షేమం, మన పిల్ల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనమే చేయాలి, ఎవరు చేయరు. అప్పుడప్పుడు చెప్తుంటారు జాన్ వెస్లీ, జాన్ వెస్లీ అని ఎలా అన్నాడట, నా తల్లి కన్నీటి ప్రార్థన వల్ల ఏమంటే నేను ఇలా ప్రవాహంలో కొట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్నాను దేవునికి పరిచయ సేవ చేయటానికి. దావీదు ఒక మాట అన్నాడు, నేను కన్నీరు కాచగా ఏమైందట ఈ పరుపే కొట్టుకొని పోయింది. మన సమస్యలు దేవుడు అలా తీసేస్తాడు. మన ప్రార్థన చేయగా, మనం వినిపించగా, మన ప్రభుకు మొదలుపెట్టగా ఈ కొండలు ఏమైతాయంట, సముద్రం అలా పడిపోతాయంట. అనగా మన సమస్యలు తగిన సమయంలో తగిన దేవుడు చేసే పని. అందుకనే మగ్దలేని మరియ వెళ్ళి యేసు ప్రభు చూడడానికి వెళ్ళింది. అన్న నాకు పిల్లలు కావాలని ఆమె అలాగ మందిరానికి వెళ్ళింది. హగరు దేనికి వెళ్ళింది, ఆమె తన పిల్లవాని యొక్క దాహము తీర్చుకోవడానికి ఆమె అలా వెళ్ళింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడి నుంచి అని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతను ఎలాగో ప్రేమించినో చూడని చెప్పుకొని రాసిన వాక్య లేఖన పాడుగా లాజరు కూడా చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు ఎవరు ఏడుస్తున్నారు, వారి ఇంటి వారికి మాత్రమే ఆ యొక్క దుఃఖం. ఆమెతో కలిసి వచ్చిన వారు కూడా ఎలా ఉంది, వారు కూడా ఏడుస్తా ఉన్నారు. అంటే వారి కుటుంబానికి వీరికి ఎంత, అందరూ ఏడవరు, అందరూ కూడా మన ప్రాంతంలో వాళ్ళ బంధువులు వాళ్ళు వస్తే ఏడుస్తూ ఉంటారు. నేను ఇలా విన్నా, మద్రాసు ఆ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే ఏడ్చేవాళ్ళు లేరంట. అక్కడ ఎవరి కొరకు, ఆ చనిపోయిన వరకు ఏడ్చేవాళ్ళు లేరంట. ఏం చేస్తున్నప్పుడు కిరాయి వాళ్ళు పట్టుకొస్తారంట. డబ్బు ఇచ్చి కిరాయి వాళ్ళు పట్టుకొచ్చి ఇక వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎలా ఏడుస్తారు అది చూసిన వారికి, మనకు తేని వారికి ఎలా ఉంటుంది, అయ్యో ఎవరండి వాళ్ళు అంటారు. అక్కడ ఉన్నవారు ఏమనుకుంటారు, అబ్బా ఈమె ఫలానా సినిమాలో ఇలా ఏడ్చిందయ్యా, ఈమె ఫలానా ఇలా ఏడ్చిందయ్యా, భలే ఏడుతుందయ్యా. దేని కొరకు డబ్బు, ఆ శవం దగ్గర ఏడ్చినందుకు నీకు డబ్బులు ఇస్తున్నారు అక్కడ సమయం. కానీ వీళ్ళు ఎలా ఏడుతున్నారు, తమ సహోదరుని పోగొట్టుకున్నారు కాబట్టి ఎవరి దగ్గర ఏడుతున్నారు, యేసు ప్రభు దగ్గర ఏడుస్తున్నారు. మన గొడవలు ఏమన్నా ఉంటే, మన అక్కర ఏదైనా ఉంటే, మనం ఏదున్నప్పుడు కూడా ఎవరి దగ్గర ఏడ్చాలి, యేసు ప్రభు దగ్గర ఏడ్చాలి. ఆయన మన కన్నీరు తుడిచేవాడు, మన అక్కడే ఇంటి వాడు.
మన హృదయ తలపుల ఎరిగినటువంటి వాడు. అందుకే నేను రాయించిన వాక్య లేఖన భాగం ఏమనగా, యేసు యేసు అనగా ఈ యొక్క మార్తా గారు మరియా గారు అలా ప్రేమించారు. వారు సొంత వారు కాబట్టి వారిని కూడా ప్రేమించారు. అది యేసు ప్రభు ఎవరు? ఆ ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళేవాడు అంట. అప్పుడప్పుడు వెళ్ళేటువంటి వాడు, ఆ ఇంటిలో ఆతిథ్యం చేసేవాడు, ఆ ఇంటిలో పండుకునేవాడు. కారణమేమనగా ఆ యొక్క విధానాన్ని బట్టి యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన వారు ఎప్పుడైతే కబురు పంపారో అప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు? సమయాన్ని పోయి ఎన్ని రోజులు పోయినాడంట? 4 రోజుల తర్వాత పోయినాడు. ఎప్పుడో పరిస్థితి. అనేక అద్భుతం చేసిన యేసు ప్రభులు వారు గుడ్డి వారికి నేత్రాలు ఇచ్చాడు, కుంటి వారిని నడిపింపజేశాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, ఎన్నో చనిపోయిన వారిని లేపాడు. ఇలాంటి యేసు ప్రభు పిలిచినప్పుడు కూడా తర్వాత వస్తే ఎట్లుంటది? ఆ ఇంటి వారికి బాగా వచ్చినా పోయా, బాగా పెడితే తింటివి, తీసుకొని పోతే సమయానికి మా లాజరుగా చనిపోతే సావుడు చనిపోతే కబురు పంపిన రాకపోతే ఇప్పుడు ఏం చేస్తాను? ఏమైనా చేయగలవా నువ్వు? యేసు ప్రభు లేరు. పునరుత్థానము జీవమును పరలోకానికి మార్గము నేనే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం. ఆమె అనేది మాకు తెలిసి పునరుత్థానం యేసు ప్రభు వచ్చినప్పుడు ఆమె అప్పుడు అంత్యదినం చేస్తారు. ఇప్పుడే మాత్రము లేడులే. అది ఆమె విశ్వాసం. అయితే ప్రభు ఏమన్నాడు? వెళ్దాంపా. ఎక్కడ పెట్టారు? దాని ఉద్దేశం ఏంటి? మన సమస్య ఏదో ఎవరు చెప్పుకోవాలి? ప్రభుని వారికే చెప్పుకోవాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన విధాలు ఎప్పుడు పని చేయవు. సమయం మధ్య కూడా గత నెలలో ఎవరో ఇంతకుముందు దూర ప్రాంతం ఉండేవారు అలా కబురు పంపారు, అన్నా వివాహం జరుగుతుంది మా దగ్గరికి, మీరు రావాలా, పలానా రోజు పలానా తేదీ అన్నారు. రైట్ వస్తాంలే అన్నా. ఆ సమయానికి ఏం లేవు, పైసలు లేవు, డబ్బులు ఏం చేసే ప్రభా, ఇస్తే పోతా లేకుండా లే. ఎలా చెంద వాళ్ళ ఇంటికి సాయంకాలం 8 అయిపోయి ఏం చేసాం? వరకే ఉన్నాం ఇంట్లో, చిచ్చగల ప్రార్థన. మనము ఏం చేసాం? హృదయంలో అనుకున్నాం అంతే. ఇస్తే ప్రయాణం, లేకపోతే ఈడే. ఎలాగా? షడ్రక్ మిషకాన్ని ఒకటే మాట అన్నారు, అందులో వేసినా రక్షింపకపోయినా దాని మాత్రము సాగిల పడింది లేనేది. అదో తీర్మానం అంతే. ఉంటే వెళ్దాం, లేకపోతే విశ్వాసం అనగా ఇలా విధా అంటే దాదాపు 8 గంటలకు ఒక సహోదరు వచ్చి అన్న ప్రార్థన చేసుకుందామని వచ్చానా, ఈ ఊరాయమంటే రామా చేసుకోమా ప్రార్థన చేసుకుంది. వెళ్తూ కొంత కిప్త అలాగా 5,000 ఇచ్చిపోయింది. ఆనందం మేలుకుంటుంది. మాకు తెలుసు ఎలా ఉంటుందో. పైసా లేకుండా ఎట్లుంటుందండి? పైసలాగా నాకు కూర్చుంటే వారికి హైదరాబాద్ నుంచి ఆమె చూడడానికి వచ్చి దేవుడు తెచ్చాడు. దేవుడు సంకల్పాన్ని అలా కలిగించాడు. కాబట్టి ఇది దైవికమేనా? కొంత దొరికితేనే, సమయానికి దండం పెడితే 10 రూపాయలు ఇస్తే కొంత స్థలాన్ని తీసుకెళ్తే మనకెంతో ఆనందం. కాబట్టి అందుకనే దేవుడు చేసిన మేలు ఇలా ఉంటాయి. ఇచ్చినా ఒకటే, ఇకపోయినా ఒకటి. యోబు గారు అన్నట్టు ఏమన్నాడు యోబు గారు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకెళ్ళను. ఎవరికి మహిమ? ఆయనకే మహిమ ఉండాలి. కానీ మన ప్రార్థన ఆలకించేవాడు దేవాది దేవుడే. కాంచిన వాక్య లేఖన మాట యేసు ప్రభు చెప్పిన మాట, మీ కొరకును మీ పిల్ల కొరకు ఏం చేయంట? ఏడమన్నాడు దేవుడు. పిల్ల కొరకే ఏడమన్నాడు దేవుడు. అందుకని రాయించిన వాక్యం మనం చూసినట్టయితే దావీదు గారు కూడా దావీదు ఏడ్చినట్టుగా బైబిల్ ఎవరు కూడా చాలా మంది ఉంటారు. ఏడ్చే మొగోని నవ్వే ఆడదాని నమ్మకూడదు లోకస్తులు అంటారు. కానీ ఎవరు నమ్మకూడదు? దావీదు నమ్మకూడదు అని అంటారు. ఎవరు నమ్మకూడదు? కానీ దావీదు ఎవరు? దేవుడికి హృదయానుసారం దావీదు. ఇలాంటి దావీదు ఎవరి కొరకు ఏడ్చాడు? అభిషాలోము చనిపోతే ఎలా ఏడ్చాడు? ఏం ఏడ్చాడు దావీదు అసలుకి? నా కుమారుడు అభిషాలోమా. ఎప్పుడు ఏడ్చాలి? బతికినప్పుడు ఏడ్చాలి. చచ్చినాక ఏడ్చా వస్తుందా? మార్తా మరియాలు ఏడ్చారు. అయితే అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. దావీదు దగ్గర ఎవరున్నారు? దావీదు దగ్గర ఉన్నారు. ఎప్పుడు కూడా తన కుమారుడు ఎప్పుడు గద్దించిన వాడు కాదు. ఇలా చేయకూడదయ్యా, ఇలా వెళ్ళకూడదయ్యా. మనం అప్పుడప్పుడు మన పిల్లలు చెప్పాలంటే వీడు ఆడ చచ్చిపోతాడో, వెళ్ళిపోతాడో, ఉంటాడో లేదో ఏం చేస్తాం? మౌనంగానే ఉంటాం. ఇది మన పని. గద్దించము, బుద్ధి చెప్పము. ఏం చెప్పాలంట? వాడు వింటాడా? యేసు ప్రభులు వారి సముద్రాన్ని గద్దించాడు. సముద్రమా నిమ్మలించు, గాలి సముద్రం గద్దించాడు. మనం ఎవరిని గద్దించలేము? మన ఇంట్లో పిల్లల్ని గద్దించలేము. వాడు ఎన్ని చేసినా ఏం చేస్తున్నాం? అలాగే దావీదు గారు కూడా అభిషాలం ఎన్ని చేశాడు వాటన్నిటి కూడా సహించాడు. ఎందుకు అలా సహించాడు? కన్న ప్రేమ. అభిషాలం ఎలాంటి వాడంట? అభిషాలం యొక్క శరీరంలో ఏం లేదట,
ఒక మచ్చ కూడా లేదంట ఎవరి మీద. అది మచ్చలేని వాడు. తన వెంట్రుకలు ఎలా ఉంటాయట, అలాగ వెంట్రుకలు పెరిగితే వాటిని ఏం చేస్తా ఏటేట ఏం చేస్తాడట, అలా కత్తిరించుకోడట. ఎంతమంది మనం చూస్తా ఉన్నాం. ప్రభులు వారు చెప్పారు, స్త్రీలకు ఏమని చెప్పాడు, మీ యొక్క వెంట్రుకలు ఏం చేయాలట, కప్పుకోమన్నా పెంచుకోమన్నాడా, కట్ చేయమన్నాడా, పెంచుకోమని చెప్పాడు. ఆయన అవి ఏం చేస్తాడము, అవి పెరగడం మేలే, అవి పెరగడం మేలే. పెరిగే వాళ్ళని చూసేమనుకుంటున్నాము, వాళ్ళు చూసే లోపల ఇంకా కాసేపు చూద్దామా అని ఇలాగని ఉంటారు. కానీ దేవుడు చెప్పాడు, నీ విశ్వాసాన్ని పెంచుకో, నీ ప్రార్థన జీవితాన్ని పెంచుకో, ప్రభుని ఎక్కువగా ఆరాధించు, అనేకులు మందిరానికి తీసుకురా. ఈ మాత్రం మనకు అంత పెద్దగా ఉండదు. కానీ అభిషేకము పోయినాడని ఎంతగా ఏడ్చాడు. అనే ఉద్దేశంలో బ్రతికున్నప్పుడే మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మనం ఏడవాలి. అందుకని నేర్చుకున్నాడు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుగుడి. లూకా రాసిన సువార్త 8వ మాట ఉంది, చదవడం మాట. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినాడు, తప్పిపోయి దొరికినని అతనితో. కాబట్టి అందుకనే చనిపోయినంటే అర్థమేమిటి, లోక విషయంలో చనిపోవాలి. ఏ విషయంలో, లోక విషయంలో చనిపోవాలి. మనం ఎవరి విషయంలో చనిపోతామో, దేవుడి విషయంలో చనిపోతాం. ఆ తర్వాత అనుకున్నాం లేవబ్బాయి, తర్వాత వెళ్దాంలే మనం. ఇలాంటి విషయం నిర్లక్ష్యంతో కొంత దేవుని పక్కన పెడతాం, మందిరాన్ని పక్కన పెడతాం, సహవాసాన్ని పక్కన పెడతాం. ఎన్ని పూటలు తింటాం, ఉదయం తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం, ఇంకా మధ్యలో ఏదైనా పెట్టి అవి కూడా తింటాం, అన్ని తింటాను. ఎక్కడ వేసుకుంటాం, అన్ని పొట్టలు ఏముంది, మిషన్ దేవుడు పెట్టాడు, గ్రైండింగ్ మిషన్. అది పొరపాటులో చెడిపోయిందంటే ఎవరి దగ్గర పోతాం, ఆ డాక్టర్ దగ్గరికి పోతాం, వాడి ఒక టాబ్లెట్ ఇచ్చి తీసుకుంటాం, మళ్ళీ రెడీ అయిపోతాం. ఇప్పుడు బాగా పుత్తలగాడు తిన్నాడంట, ఒకడు తిని అరగంట డాక్టర్ దగ్గర పోయినాడంట. అయ్యగారు ఏదైనా మందు ఉందా, సరిగా అరగంటలే బాగలేదంటే, ఉందయ్యా ఒక టాబ్లెట్, ఇదేం పెద్దలేదు, ఒక అరగంట 10 నిమిషాల లోపల అరిగిపోతుంది అంటే ఉన్నాయన్న అంట. మళ్ళీ వస్తాను, ఏమయ్యా అంటే, నేను కొంచెంగా ముక్కలాడు వదిలేసి వచ్చాను, అవి కూడా కాబట్టి మందు ఉన్నా కాబట్టి దీనికి జీర్ణశక్తి మళ్ళీ వస్తాలే. మనుషుడు ఎలాంటి వాడు అనగా, పాపాన్ని మిగిలిచిపోయిందంటే ఇంకా అట్లే ఉందా, దాన్ని కూడా అలా అనిపించాలి, అలా చూడాలి, అలా వెళ్ళాలి. టీవీ చూస్తున్నావు టక్కన ఆగిపోతుంది, ఏం చేస్తాం, ఆ కరెంటు తిడతాం. వానికి ఏం పోయి కాలం వచ్చింది, వాడు ఇప్పుడే కరెంట్ తీసేసినాడు, ఎవరిని, ఆ కరెంటు తిడతాం. కారణమేమనగా మన సంతోషాన్ని వాడు ఏం చేస్తున్నాడు, భంగపరుస్తున్నాడు. ఒకవేళ పొరపాటున మిస్ అయిపోయింది అనుకో, రేపు రాలేకపోతే మనకో పక్కన వాళ్ళు అడుగుతాం, నిన్న నేను రాలేదు, ఏం జరిగింది, ఎక్కడ ఆ సీరియల్ ఏమైనా జరిగిందా అని ఉద్దేశమనిగా దానికి మాటికి అడుగుతుంటాం. కానీ ఈ రోజు నువ్వు ఆంధ్రానికి రాకపోయా, ఆ రోజు మొత్తం ఏం చెప్పాడు, బలవర్తం ఏం చెప్పాడు, బైబిల్ పట్టణం ఏం చెప్పాడు, ప్రార్థన వచ్చాడు, ఎంతమంది వచ్చాడు, ఈ మాత్రం అడగం. కాదు ఉద్దేశమనగా దేవుడికి కావాల్సింది నీ కొరకు, నీ పిల్ల కొరకు ఏడు వారు ఎక్కడ ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. ఇలాగ ఉంటున్నాయి. నేను చెప్పాను, ఈ ముసలి వాళ్ళంతా పోతే మందిరం ఏం కావాలండి, మందిరం కాలే. నీకు 10 ఎకరాలు ఆస్తుంది, నీ పిల్లలు ఎవరో ఏం చేస్తాం, పక్క నక్కలన్నీ కాసుకుంటాయి. నాకు బంధువులు అవుతారు, నాకు కూడా ఇదవుతారు, నాకెందుకనే ఆస్తి కొరకు. నీకేం ఆస్తి లేదు, అనారోగ్యంలో పడిపోయావు, నీ దగ్గర కూడా ఎవరు ఎందుకు రాదు, ఏమీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎలా చూడనిగా చనిపోయిన లాజరు దగ్గరికి వచ్చాడు. ఆయన హగరు అరణ్యం ఉన్నప్పటికీ దాహం తీర్చడానికి వచ్చాడు. హన్నాకు పిల్లలు లేకపోయినప్పుడు ఎక్కడికి వచ్చాడు, ఆయన దేవాలయంలో దేవుని మీద ఆమె విశ్వాసం, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. కానీ సమాధిలో భూస్థాపన చేయనప్పుడు కూడా యేసు ఎక్కడికి వెళ్ళాడు, సమాధి దగ్గరికి వెళ్ళాడు. మనం సమాధి దగ్గరికి వెళ్ళినా దేనికోసం వెళ్తాం, దేనికోసం వెళ్తామండి,
భూతాన కార్యక్రమం సరిగా జరిగిందా లేదా? ఒక నిరీక్షణ ఎవరికి? ఒక విశ్వాసం ఎవరికి? నా బిడ్డలు ప్రభు దగ్గర ఉన్నారు, దేవునికి స్తోత్రం. కానీ యోబు గారికి అన్ని ఆస్తులు పెరిగాయి కానీ ఈ ఆస్తి పెరగలేదు. తన పిల్లలు మాత్రం మళ్ళీ అన్ని డబ్బులే, అది గారెలు కావచ్చు, ఎడ్లు కావచ్చు, గేదెలు కావచ్చు, వంటలు కావచ్చు, అన్ని డబ్బులు ఇచ్చాయి. అయితే ఎవరు లేరు? విశేషంతోనే రాయబడిన యొక్క మాట, యోబు కుమార్తెల యొక్క సౌందర్యవంతులు ఎక్కలేరట, ఆ దేశంలోనే లేరు. అహాశ్వ రోష రాజు దగ్గర ఎవరు అందకత్తెలు? ఎంతమంది అందకత్తెలు? ఎస్కేర్ గ్రంథంలో ఎంతమంది అందకత్తెలు? వాళ్ళు దానికి ముందు ఎవరున్నారు? వస్తీ ఉండేది. వస్తీ పోయిన తర్వాత ఎవరు వచ్చారు? ఎస్తేర్ వచ్చింది. ఆమె అంత చక్కని సౌందర్యంలో, గుణములో, అన్ని విధాల్లో బాగుంది. కానీ యోబు గ్రంథంలో చూసినట్టయితే ఆఖరు ఎవరున్నారంట? ఆ దేశంలోనే అలాంటి వారు లేరని రాయబడదు. ఎవరయ్యా అందకత్తులు, ఎవరయ్యా సౌందర్యం, ఎవరయ్యా దేవునికి ఇష్టమైన వారంటే ప్రభుని నమ్ముకున్న వారు, పాప క్షమాపణ పొందిన వారు, దేవుని మందిరం దేవుని ఆరాధించేవారు, దేవుని మందిరంలో ప్రార్థించేవారు, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించేవారు. దేవుని రాజ్య సువార్త ప్రకటించేవారి యొక్క పాదములు ఏమంట? ఎంతో సుందరమైనవి. మనం ఏం చేస్తాము? ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా అమ్మాయి బాగుందా, అబ్బాయి బాగుందా, బాగున్నారా అప్పుడప్పుడు అంటుంటాం. మేము కూడా మా తమ్ముడు ముగ్గురు, మేము అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు అప్పుడప్పుడు అమ్మాయిని చూసి వెళ్ళేటట్టు వారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంత ఇట్లా కూర్చొని మాట్లాడుకునేటి వాళ్ళు. ఏమని? అమ్మాయి ఇలా ఉంది, అమ్మాయి ఇలా ఉంది, కొంచెం పళ్ళు ఎక్కువ ఉన్నాయి, ముక్కు సరిగా లేదు, ఆ కలర్ ఇట్లా ఉందంటే ఏదో మా మా పిల్లలు ఇట్లా అనేవాళ్ళు. మేము అన్నదమ్ములు అంత చిన్నపిల్లలు కాబట్టి, మా నాన్న లేడు కాబట్టి మేమే పెద్దలు. మా అమ్మగారికి, మా అమ్మే మాకు పెద్ద. ఆమె చెప్పేవాళ్ళు, కొంచెం నల్లగా ఉందిరా, ఏదో దాంట్లో ఏముందిరా, మాకు కొంచెం పౌడర్ కొట్టే తెల్లగైపోతుంది అని. కొంచెం పన్ను ముందు కూడా కొంచెం శుద్ధితో కూడా కొంచెం కింద పోతాయిలేమ్మా అని చెప్పేవాళ్ళు. ముక్కు సరిగా లాంటి కొంచెం లాగుదాంలేమ్మా. అనగా మా యొక్క సంభాషణ, ఎందుకంటే పిల్లలు కాబట్టి పిల్ల యొక్క విధానములు అలాగే ఉంటాయి. కానీ ఎస్తేర్ అలాంటిది కాదు. ఆమె చూడగానే, ప్రతి వారికి కూడా ఆమె చూడగానే అంత ఆకర్షణగా అలా ఉండేది. ఎంత చక్కనిది అమ్మాయి. గుణములోనూ ఉంది, గుణములోనూ కూడా, రెండు విషయాల్లో కూడా ఆమె అంతా ఉండదు. అందుకని యోబు కుమార్తెల అందగారు ఎవరు కూడా కాబట్టి ప్రపంచంలో, దేశంలో ఎవరే అందమైన వారి దేవుని ఆరాధించేవారు. నీకు జాతి దగ్గర మహిళలు చాలా భయంకరంగా నల్లగా ఉంటారు. వాళ్ళ ఇంటికలో సరిగా ఉండవు. ఆ దివ్యాన్ని కూడా దూతే కూడా అంతే, దివ్య కూడా ఇరిగిపోతుంది. అలాంటి వారు. ఆయన ఎవరు నమ్ముకున్నారు? ప్రభుని నమ్ముకున్నారు. ఎంత గొప్ప ఆనందం. ఈ లోకంలో కూడా నల్లగున్నా, తెల్లగున్నా, ఇంటికలు అలా ఉన్నాయి, పొట్టిగున్నా, లేని వారు ఉన్నా, మనమంతా పరలోకానికి వెళ్తే ఎలా ఉంటాం? ఎలా ఉంటాం? దేవుని పోలి ఉంటాం. అక్కడ ఉండవు, ఈ ముక్కులు ఉండవు. కానీ ఒకటి మాత్రం వస్తాం. సౌలు గారు అనగా సమయాలు భూమిలో నుంచి ఎలా వస్తుంటే సౌలు చూసి ఏమన్నాడంట? ఆయన ఎవరు? ఆయన సమయలే. అనగా ఈ లోకంలో మనం గుర్తుపట్టడానికి, ఈ లోకం మనం గుర్తుపడడానికి ఎలా ఉంటారు? ఒకటిగానే ఉంటారు. ఆయన కర్ర తీసుకొని కొంపలేసి, ఓహో ఆయన ఎవరంట? ఆయన సమయలే. కానీ ఉద్దేశం తలం ఆలోచనగా ఈ లోకంలో ఈ కంటికి అలానే కనపడాలి. ఇంకొకరితే కనపడితే ఏం చేస్తాం? చాలా కళ్ళు ఎవరైనా ఎవరు మనకు తెలియదు అంటాం. కానీ రూపాంతర కొండ మనం చూస్తాం. మోషే గారు, ఆ తర్వాత ఎవరున్నారు? ఏలియా ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఎలా కనుక్కున్నారు? ఎలా చూశారు? వారి సంభాషణ చూశారా? లేకపోతే వాడిని చూసినప్పుడు ఎలీషా గారు పనిచేశాడు. వీరి నేత్రాలు తెరవబడును గాక అన్నాడు. అప్పుడు ఏం చేశాడు వాడు? గుర్తుపట్టమా ఈ సైన్యము విధానం. అనగా మన నేత్రాలు తెరవబడితే మనం ఎవరిని చూస్తామో? గత కాలంలో ఉండేవాడిని కూడా మనం చూస్తాం. దేవుడు తెలిస్తేనే, దేవుడు ఆలోచన తలంపిస్తేనే. అంతేగాని మన నేత్రంలో మాత్రం ఏం చూస్తామో? ఈ లోకాన్ని చూస్తూ ఉంటాం. ఏ లోకాన్ని? ఈ లోకాన్ని చూస్తూ ఉంటాం. మా చిన్నతనంలో కూడా మేము కూడా ఎవరి కాలం ఉన్నప్పుడు మాది అనంతపురం జిల్లా, గుత్తి మాది. పక్కనే జొన్నగిరి ఉంది. జొన్నగిరి అక్కడ ఏం దొరుకుతాయి అంటే వజ్రాలు దొరుకుతాయి. మేము కూడా అంత బ్యాచ్ మందిరానికి వచ్చి 5-6 మంది బ్యాచ్, భార్య భర్త అంతా కలిసి అలా వెళ్ళాం. ఎక్కడికి? ఆ వజ్రాలు ఎదుర్కొన్నాం. మనం అందరూ దొరుకుతాడు, మనం కూడా దొరకవా అని వెళ్ళాను. కానీ నాకు కనపడదు. ఎట్లుంటుంది పరిస్థితి? ఆయన మేము సరదాగా వెళ్ళాం. అందరూ వెళ్తున్నారు కానీ టిఫిన్ కట్టుకొని అందరం వెళ్ళాం ఆ ప్రాంతానికి. కానీ ఆ చేనులు మాత్రం ఊరికి ఉండరు. ఎవరు వాళ్ళ తరపు ఎందుకని? వాడు పాపం పొలం వేసుకుందామని అలా దొరుకు ఉంటాడు. మన పనేమి
ఏడ దొరుకుతాయేమో ఏమో అనే ఉద్దేశంతో మన పని మంది అయినప్పుడు దేవుడు అన్న ఉద్దేశం లేదు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కానీ దేవుని కొరకు ఆశపడి ఉండాలి. ఆ సహోదరుడు మందిరానికి రాలా, ఈ అక్కగారి మందిరం రాలా, ఈ ప్రాంతం అమ్మగా రాలా, కానీ ఇలాంటి ఉండాలి. అదే జొన్నగిరి ప్రాంతంలో ప్రభుదాస్ అని ఒక సహోదరుడు ఉండేవాడు. ఆయన కుష్ఠరోగం వస్తే ఇంట్లో వాళ్ళు ధర్మేశాడు. అదే జొన్నగిరిలో అందరూ వజ్రాలు అనుకోవడానికి ఆ ఊరికి వస్తున్నారు కానీ ఆ ఊళ్ళో ఉండేవారు మాత్రం ఆయన ఏం చేశారు, భార్య పిల్లలు ధర్మేశారు. వాటికి ఈ రోగాన్ని భరించలేక చూడలేక మళ్ళీ యోగ భార్య ఎట్లా సాధించేది మనకు తెలుసు కానీ దేవుడు స్తోత్రాలు చెల్లించాలా. కాబట్టి ఆయన తరిమేస్తే ఆయన వెళ్ళి తాడ్చేత ఎక్కువ ఉన్న మా ప్రాంతంలో అక్కడే ఉండి ఆ ప్రాంతంలో దాదాపుగా 6 నెలలు అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆ తాడి చెట్లలోనే ఉన్నాడు. ప్రభుకు ప్రార్థన చేశాడు. డాక్టర్ సంప్రదించలే. 6 నెలల తర్వాత తన చేతులు బాగైపోయినాయి, తన ముఖం బాగైపోయింది. ఆ తర్వాత తిరిగి ఎక్కడ వచ్చాడు? మళ్ళీ ఇంటికి వచ్చాడు. అప్పుడు ఎవరు చేర్చుకున్నారు? ఆయన్ని తన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఏదైనప్పుడు కూడా గాలిచ్చిన వాడు దేవుడే, వెలుతురిచ్చిన వాడు దేవుడే, నీరిచ్చిన వాడు దేవుడే, ఆశ పొడిగించిన వాడు దేవుడే. ఈ లోకం వదిలిన తర్వాత రక్షణ, మారుమనసు, బాప్తిస్మం పొందితే ఎక్కడుంటాం? నిత్య రాజ్యంలో ఉంటాం, పరలోకంలో ఉంటాం. అదే మనకి నిరీక్షణ, అదే మనకి ఆధారం. అందుకని మనము కూడా యేసు ప్రభువు రీతిగా మీ కొరకు, మీ పిల్ల కొరకు ఏడు ఇంకా మన కుటుంబ రక్షణ పొందిన వారు ఎంతో మంది ఉంటున్నారు, మారుమనసు పొందిన వారు ఎంతో మంది ఉంటున్నారు. మనం ఉండలే కాదు కానీ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ, నమ్మని వారికి శిక్ష. ఇది నాలు ఏం లేదు, సువార్త లేదు, ఏం లేదు, సువార్త లేదు. ఎక్కడ చేసుకుంటున్నాడు సువార్త? ఉన్నవాడు కూడా ఏమవుతున్నాడు? ఉన్నవాడు కూడా రావటం లేదు, నిరాశ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచి ప్రార్థన చేయాలి? వారి ఇంటిలో ప్రార్థన చేయగా బంధించబడిన పేతురు అలా వచ్చాడు. ఎలా వచ్చాడు మనకు తెలుసు. ఒక చిన్న ప్రార్థన చేయడం ద్వారా మన కుటుంబానికి క్షేమం. అయితే విశ్వాసంతో ప్రార్థన చేయాలా, నమ్మకంగా ప్రార్థన చేయాలా. ఊరలందరూ తెచ్చుకుంటా, భర్తను తెచ్చుకుంటా, భార్యను తెచ్చుకుంటా, మళ్ళీ సంఘం భయం పెట్టుకొని మందిరానికి వచ్చి కూర్చొని మళ్ళీ ప్రార్థన ఎట్లుంటది? మహాకరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా అంటే పక్కన ఆయన కొట్లాడితే ఉంటుంది. దీనికి ఎక్కడి నుంచి వచ్చింది భక్తి? ఇంత ఇదే. కానీ మనం ఒకవేళ బీదవారైనా పర్వాలేదు, లేనివారైనా పర్వాలేదు, ఆయన ప్రభుని వెళ్తాడ యథార్థ హృదయం, పవిత్ర హృదయంతో అలా మనం పెట్టాలి. అందుకని హగరాన్ని పోగొట్టుకున్న ప్రభుని మాత్రం వదిలిపెట్టలేదు. ఎడారులు ఏడుస్తా ఉంది. ఆమె యొక్క స్వరమును దేవుడు విన్నాడు. హన్నా ఏడ్చుకుంటూ మందిరానికి వెళ్ళింది కానీ దేవుడు అక్కడే కుమారుని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చింది? దేవునికే ఇచ్చింది. హగరు మాత్రం తానే పెంచుకుంది. ఉద్దేశం ఏమనగా ఆ యొక్క మగ్ధలేని మన ఏడ్చింది. ఎవరి కోసం ఏడ్చింది? ప్రభు కొరకే ఏడ్చింది. ప్రభు కొరకే ఏడ్చింది. మనం ఎవరి కొరకు ఏడుస్తున్నాం? ఎవరికైనా ఒక ఇల్లు ఎక్కువైనా, కొంత ఆస్తి ఎక్కువైనా, ఏదైనా వచ్చినా మనం ఆయన గురించి ఏడుస్తా ఉంటాం. దీనికి అన్ని దీనికి వచ్చినాయి. ఎప్పుడు పోతుందో ఏమో. ఆమె పోదు, ఎవరు పోతారు? మనమే పోతాం, మనం పోతాం. కాబట్టి పోకుండా ఉండటానికి అలాంటి తలంపులు, ఆలోచన మనకి రాకుండానుగాక. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, మీ కొరకు, మన పిల్ల కొరకు ఏడుస్తాం, ఊరి గ్రామం కొరకు ఏ ప్రభు దగ్గర ఎత్తి పట్టుకుందాం. ప్రభు చిత్తం ఏర్పాటు. యవనస్తులు, పిల్లలు, ప్రభుని నమ్ముకున్నవారు, దైవసేవకులు అనేకులు ఏం చేయాలి? అలా విస్తరించిన ఎక్కడ? తూర్పు, పడమర, ఉత్తరము దక్షిణ దేవుని పని. అలా చేయడం దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ కొరకు, మీ పిల్ల కొరకు ఏడుమన్నా తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి దేవ, మేము మా కొరకే మేము నేర్చుకునే వారుగా ఉంటాం. తండ్రి క్షమించుము, నీ రక్తంతో కడుగు. మా పాపాలు క్షమించబడాలి, పరిశుద్ధులుగా జీవించాలి, నమ్మకస్తులుగా ఉండాలి. ప్రభా, నిన్ను మోసేటి వారిగా మేము ఉండాలని నీ పాదాలు పట్టుకుంటూ నా కృపతో జ్ఞాపకం చేసుకో. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం దేవా, హాగరు తండ్రి ఎవరు లేనప్పటికీ తండ్రి తన కుమారుతో ఉంటూ ప్రభా నీకు మొరపెట్టింది. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అన్న తండ్రి దేవా ఏడ్చింది, కుమారుని పొందింది, నీకే ఇచ్చిందయ్యా. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇచ్చే హృదయం, తలంపుల ఆలోచన మాకు లేదయ్యా. క్షమించము, నీ రక్తంతో కడుగు. మీరు ఇచ్చిన రక్షణ పాత్ర ప్రభా, నిన్ను హెచ్చించి గణపరచు పూజించే వారిగా మాకు సహాయం దయచేయి. నీ నామానికి మహిమ తెచ్చుకో. మరొక మగ్ధులైన మరొకటి ఆశ ప్రభా ఏమిటనగా ప్రభా నిన్ను చూడాలని ఎంత గొప్ప ఆనందం తండ్రి. యేసయ్యా కృపతో జ్ఞాపకం చేసుకో. ఈ మనోనేతను తండ్రి విశాలపరిచి నీ వాక్యాన్ని వచ్చే ఘనత మాకు అనుగ్రహించావు. యుగాయుగు నీతో కూడా ఉండాలని గొప్ప నిరీక్షణ మాకు దయచేశావు. అందరూ బట్టి నీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకో. లాజరు తండ్రి దేవా, లాజరు కొరకు ఏడ్చారు కానీ తండ్రి ప్రభునందంతో విశ్వాసం ఉంచలేదు.
అయినప్పుడు తండ్రి దేవా నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరన్నిటికీ చనిపోడు. ఎంతో గొప్ప ఆనందం, సంతోషం తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకో, నీ నామానికి మహిమ తెచ్చుకో. తప్పిపోయిన కుమారుడు తండ్రి చనిపోయి తిరిగి బ్రతికాడు. అలాగే తండ్రి దేవ మా జీవితాల్లో పాపల చేతను అపరాధ చేతను చనిపోయి నీందు ప్రభా సజీవులుగా ఉందువు గాక. సజీవులు సజ్జీలుగా తండ్రి నేను ఆరాధించేవారు, స్తుతించేవారు అలాంటి ధన్యత మాకు దయచేయి. నీ నామానికి మహిమ తెచ్చుకో. ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు, వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. వారి విశ్వాసం బలపరచము, వారి అక్కడ తీర్చము, వారికి మంచి ఆరోగ్యం దయచేయము. రక్షణ లేని వారు ఉంటే ప్రభా మీరు రక్షణ నడిపించము, మందిరానికి రాని వారు ఉంటే ప్రభా మీరు నడిపించము, విశ్వాసాన్ని బలపరచము. మాకు ఇచ్చిన వాతాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నీకే మహిమ ఘనత ప్రభలు ఆరోపించుకుంటూ యేసు ప్రభు యొక్క నామమున స్తుతిస్తూ దినంగా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పలువుతున్న యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము చేరి వచ్చి బిడ్డలందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉందువు గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.